తాత ఆస్తి మనవడి జీవితాన్ని మార్చేసింది. తండ్రి చేయలేని పని చేసిన మనవడు ఎట్టకేలకు 80 ఏళ్ల క్రితం తాత భూమిలో రహస్యంగా దాచిపెట్టిన నిధిని వెతికి తీశాడు. బయటపడిన బంగారు నాణేలు, వెండి పాత్రలను చూసి అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే 80 ఏళ్ల నాటి వాటికి ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో మిలియన్ల డాలర్ల విలువ ఉంది. మనవడు మాత్రం ఈ నిధి కేవలం బంగారం కాదని, ఇది 80 సంవత్సరాల తర్వాత నేల నుంచి ఉద్భవించిన ఒక కుటుంబం కథ అని చెబుతున్నాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో తాత భూమి లోపల నిధిని దాచిపెట్టిన నాటి స్టోరీ ఫుల్ హైలైట్. మరి ఆ స్టోరీ ఏంటి? ఎందుకని అతడు బంగారం, వెండి వస్తువులను భూమిలో లోపల రహస్యంగా దాచిపెట్టాడు? లెట్స్ వాచ్. అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది. 1939 సెప్టెంబర్ 1 నుండి 1945 సెప్టెంబర్ 2 వరకు 6 సంవత్సరాల కాలంలో యాక్సిస్ మరియు మిత్రరాజ్యాల మధ్య యుద్ధం చెలరెగ్గడంతో 80 మిలియన్లకు పైగా పురుషులు మరియు మహిళలు మరణించారు. ఈ ప్రపంచ యుద్ధం కారణంగా యూరప్, ఆసియా మధ్య పసిఫిక్లోని చాలా భాగాలు తుడిచిపెట్టుకుపోయాయి. హిట్లర్ పోలాండ్పై దండయాత్ర, యూరోప్లో యుద్ధం ప్రారంభమైంది. రాడికల్ జాతీయవాదం పెరగడం, యుఎస్ ఒంటరితనం, ప్రపంచ శక్తి సమతుల్యతను కొనసాగించడంలో వైఫల్యంతో పాటు మొదటి ప్రపంచ యుద్ధం అన్ని యుద్ధాలను ముగించే యుద్ధమని తప్పుగా భావించడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలను రెండో యుద్ధంలోకి నెట్టాయని నిపుణులు భావిస్తుంటారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం కారణంగా పోలాండ్ సోవియట్ సైనికుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో సోవియట్ సైనికులు పోలాండ్ వాసుల ఇల్లు, ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఆడమ్ గ్లాజెన్స్కీ అనే ఓ వ్యక్తి సోవియట్ సైన్యం బెదిరింపు కారణంగా తన భవనం నుంచి పారిపోవలసి వచ్చింది. క్రమంలో 80 ఏళ్ల క్రితం ఆడమ్ తెలివితో చేసిన పని ఇప్పుడు అతడి మనవడికి వరంలా మారింది. యుద్ధ భయంతో అందరూ ఆస్తులు, బంగారం, విలువైన వస్తువులన్నీ వదిలేసి ప్రాణాలు నిలబడితే చాలు అన్నట్టు పారిపోతే, ఆడమ్ మాత్రం తన భవిష్యత్తు తరాల కోసం ఆ సమయంలో కూడా ఆలోచించాడు. 1939లో ఆడమ్ గ్లాజెన్స్కీ సోవియట్ సైన్యం బెదిరింపు కారణంగా పోలాండ్లోని తన ఇల్లు వదిలేసి వేరే దేశానికి పారిపోయేటప్పుడు అతడి దగ్గర బంగారు నాణాలు, వెండి వస్తువులు, ఆభరణాలు ఉన్నాయి. వాటిని తీసుకుని వెళ్లడం సాధ్యం కాదు. దాంతో వాటిని అతడు తన భవనానికి సమీపంలో పెద్ద గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. కానీ యుద్ధం ముగిసిన తర్వాత ఆడమ్ తిరిగి పోలాండ్ వెళ్ళలేకపోయాడు. అయితే భవనం శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ తాను పాతిపెట్టిన నిధి మాత్రం సురక్షితంగా ఉంటుందని అతని నమ్మకం. ఇక ఆడమ్ చనిపోయే ముందు తన కొడుకు గుస్తావన్కు నిధి ఉన్న చోటు గురించి చెప్పాడు. తన తండ్రి గుర్తుల ఆధారంగా గుస్తావ్ ఒక మ్యాప్ రెడీ చేశాడు. అయితే అతడు కూడా తన జీవిత కాలంలో పోలాండ్ వెళ్ళలేకపోయాడు. ఆ మ్యాప్ ఇటీవల అతడి కొడుకు జాన్ గ్లావిస్కీకి దొరికింది. అతడు మాత్రం వెంటనే ఆ మ్యాప్ ఆధారంగా జాన్ పోలాండ్ నుండి తన పూర్వీకుల భవనానికి చేరుకొని గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. స్టార్టింగ్లో మట్టి తప్ప ఏం రాలేదు. కానీ తాత మాట మీదున్న నమ్మకంతో తవ్వుతూనే పోయాడు. బాగా లోతులో తవ్విన తర్వాత మట్టిలో బంగారు నాణాలు, వెండి పాత్రలు బయటపడ్డాయి. వాటిని చూసిన తర్వాత మనవడు జాన్ గ్లావిస్కీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే 19వ శతాబ్దానికి చెందిన ఆ నాణాలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో మిలియన్ల డాలర్ల విలువైనవని తెలిసి తర్వాత మనవడు తాత అంత యుద్ధ సమయంలో కూడా ఇంత తెలివిగా దాచిపెట్టడం చాలా గొప్ప విషయమని సంబరపడిపోతున్నాడు. ఇది కేవలం నిధి మాత్రమే కాదని, తన కుటుంబ గాథని మనవడు గర్వంగా చెప్తున్నాడు. అలా మొత్తానికి 80 ఏళ్ల క్రితం తాత దాచిపెట్టిన విలువైన సంపద మనవడికి దక్కింది.